जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी हरे कृष्ण Welcome all of you for our Saturday Telugu class. Let me share my screen. ॐ अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुर्मिलितं येव तस्मै श्रीगुरवे नमः
శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం తదాంతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరీ వృషభానుసృతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురుదేవ్. మనం భగవద్గీత ఇప్పుడు 1వ అధ్యాయం కంప్లీట్ చేసాం. 2వ అధ్యాయంలో ఉన్నాం. కొంతమంది కొత్తగా వచ్చినట్టున్నారు. వాళ్ళ గురించి మనం 1వ అధ్యాయం ఒక 10 నిమిషాల పాటు రీక్యాప్ చేద్దాం. ఎలా దాంట్లో ఉన్న సారాంశం ఏంటన్నది కొంచెం వివరంగా చెప్దాం. ఇంతకుముందు క్లాసులు అటెండ్ అవుతున్న వాళ్ళు కొంచెం చెప్తే బాగుంటుంది. ఏంటంటే 1వ అధ్యాయం మొత్తాన్ని సారాంశాన్ని ఒక 4 పాయింట్లో మనం చెప్పడం జరిగింది. అది ఈవెన్ మన సుజాత మాతాజీ కూడా మన ఆన్లైన్లో పెట్టారు. అది సారాంశం అంతా కూడా లాస్ట్ క్లాస్ చెప్పిందంతా కూడా. అది ఒక్కొక్కళ్ళు ఒక పాయింట్ చెప్తే కనుక దెన్ ఇట్స్ బెటర్. ఫస్ట్ పాయింట్ ఏంటండి? సమ్ వాలంటీర్. యుద్ధానికి ఎలా ప్రిపేర్ చేయాలి? ఏంటండి? యుద్ధానికి ప్రిపేర్ అవ్వడం అండి. వెరీ గుడ్. యుద్ధానికి సన్నద్ధం అవ్వడం మాట. 2వ పాయింట్ చెప్పనండి, నేనే ఎవరైనా చెప్తాను. చెప్పండి, పర్వాలేదు. విజయ సంకేతం అండి. అదే భగవంతుణ్ణి మనం మధ్యలో పెట్టుకుంటే కనుక ఎలాగ విజయం సార్? ఎస్, వెరీ గుడ్. విజయ సంకేతాలంటే ఇప్పుడు కృష్ణుడు పాండవుల వైపు ఉండడం, తర్వాత మాధవాన్ని సంబోధిస్తాడు. కృష్ణుడిని మాధవ అంటే సో లక్ష్మీదేవి, గాడ్ ఆఫ్ ఫార్చ్యూన్. ఆమె కృష్ణుడితో పాటు ఎప్పుడు ఉంటుంది. అందుకని లక్ష్మి అక్కడ అలా చెప్పుకొచ్చాడు. స్థానం అంటే ఫస్ట్ శ్లోకం చూసినట్టయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఉంది. అంటే ధర్మాన్ని పాండవులు పాటిస్తారు కాబట్టి వాళ్ళకి విజయం తప్పకుండా చేకూరుతుంది అని చెప్పడం అన్నమాట. దాని స్థానం అది. తర్వాత అర్జునుడు రథం వైపు హనుమంతుడు ఉండడం. అది హనుమంతుడు ఎలాగ విజయాన్ని సాధించి పెట్టాడో శ్రీరాముడికి, అలాగే ఇక్కడ కూడా అర్జునుడికి పాండవ సేనకి విజయం చేకూరుస్తుందని చెప్పేసి ఒక చిహ్నం అన్నమాట అది. నెక్స్ట్ విష్ణుమూర్తి గుర్తింపు, దివ్య శంఖనాదాలు. అంటే అది యొక్క శంఖనాదం ఇటువంటి విష్ణుమూర్తి, అది పాంచజన్యం, మన వాళ్ళు వాడేటువంటి శంఖనాదం అది. ఆ యొక్క పాండవులు చేసిన శంఖనాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దివ్యాలయం ఉన్నాయన్నమాట. దాని గురించి దివ్య శంఖనాదాలు అంటారు వాటిని. సో దట్ సౌండ్ ఈస్ సో ప్లీజింగ్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ అగ్నిదేవుడి యొక్క రథాన్ని అగ్నిదేవుడు ఇచ్చాడు. అది భూమి మీద వెళ్తుంది, గాల్లో వెళ్తుంది, నీళ్లలో కూడా వెళ్తుంది అది రథం. అది ప్లస్ దాని మీద యుద్ధం చేసినట్టయితే కనుక, దాంతో యుద్ధం చేసినట్టయితే కనుక
తప్పకుండా విజయం సాధిస్తారన్నమాట. అది ఆ యొక్క రథానికి ఉంటే గొప్పతనం అది. నెక్స్ట్ హృదయాన్ని ఛేదించుట అంటే వీళ్ళ యొక్క దివ్య శంఖనాదాలు పాండవుల అది కౌరవుల యొక్క హృదయాలు బద్దలైపోయినాయి వాళ్ళకి. అదే వాళ్ళు వీసినవైతే వాళ్ళు కౌరవులు పెట్టినటువంటి శంఖనాదాలు అయితే కనుక మరి ఘోరమైన సౌండ్ అది. అది అలా వచ్చినాయి విజయ సంకేతాలు. దాని గురించి మాట్లాడాలి. అంటే ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు దిస్ ఫర్ న్యూ కమర్స్ ఏంటంటే పాండవులు కౌరవులు యుద్ధానికి అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే మన దుర్యోధనుడు పాండవ సేన ఎట్లా ఉంది, దాంట్లో ఇంతమంది మహారథులు ఉన్నారు, అతిరథులు ఉన్నారు, తర్వాత మన సేనలో ఇలా ఉంది అని చెప్పేసి ద్రోణాచార్యుడు గురువైనటువంటి ద్రోణాచార్యుడికి అన్ని వివరంగా చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ జరిగింది అది. ఫస్ట్ ఏంటంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయుడిని అసలు ఏం జరుగుతోంది అక్కడ యుద్ధంలో అని చెప్పేసి అడుగుతాడు అనమాట. దుర్యోధనుడేమో వాళ్ళకి యుద్ధ సన్నాహం అది మాట. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, యుద్ధానికి సన్నద్ధం అవడం అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎట్లా ఉన్నాము అని చెప్పేసి ద్రోణాచార్యుడు చెప్పడం జరుగుతుంది. అది యుద్ధానికి సన్నద్ధం అవడం. తర్వాత విజయ సంకేతాలు అంటే తర్వాత శంఖాలు పూరిస్తారు అన్నమాట అందరూ కూడా. ఆ పూరించినప్పుడు ఎట్లా ఉంది, అక్కడ సేన ఎట్లా ఉంది, పాండవ సేన ఎట్లా ఉంది, తర్వాత రథాలు అర్జునుడు వాడిన రథము అది ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ అది మన హనుమంతుడు అది అర్జునుడు రథం పైన జెండాపై కప్పరాజు అంటాం కదా, అలా ఉండడం, ఇవన్నీ కూడా విజయ సంకేతాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మూడో పాయింట్ చెప్పండి ఎవరైనా. భక్తవత్సల కృష్ణ. వెరీ గుడ్ అండి, మంచి పాయింట్ చెప్పారు. భక్తవత్సల అంటే ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి డ్రైవర్ జాబ్ చేస్తున్నాడు. అది ప్లస్ వాళ్ళ వెంట ఉన్నాడు అన్నమాట వాళ్ళ విజయం కోసం అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు అనేటువంటి ఒకటే ఒక కాజు తోటి. సో దేవుడు భగవంతుడు ఏ యొక్క భక్తులకి ఏ రకంగా సేవ చేయాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అది మాట. దానికి ఆ యొక్క భక్త వత్సలుడు అన్నమాట. అంటే మనం ఎట్లాగ సేవ చేస్తామో అలాగే భగవంతుడు కూడా నిజమైన భక్తులకి ఎట్లా సేవ చేయాలి అని చెప్పేసి ఉత్సాహం పడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా అలాగా. అందుకని హీ హస్ టేకెన్ ద డ్రైవర్ జాబ్. ఆ రోజుల్లో కూడా డ్రైవర్ జాబ్ అంటే చాలా చీప్ అయిన జాబ్ అన్నమాట. సో అందుకని ఈవెన్ దెన్ ఈజ్ రెడీ టు డూ దట్. అది అలా వచ్చాడు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చెప్పండి. అర్జున డౌట్స్ అండి. అర్జున సందేహాలు. వెరీ గుడ్ అండి, మంచి పాయింట్ చెప్పారు. అర్జున సందేహాలు ఏమున్నాయి చెప్పండి ఒక్కో పాయింట్. వారితో యుద్ధం ఎలా చేయగలము. ఓకే, అందరూ నా వాళ్లే కదా, మిత్రులు సోదరులు మనములు, వాళ్ళతో ఎందుకు చేయలేనని అంటారు పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. CESDI అంటే కంపాషన్, దయ. అంటే వాళ్ళు నా వాళ్ళు ఎలా యుద్ధం చేయను, ఆ రకమైన భీష్ముడు ద్రోణుడు నాకు గురువులు ప్లస్ నా తాతగారు వీళ్ళందరితో ఎలా యుద్ధం చేయాలని చెప్పేసి ఒక రకమైన వాళ్ళతో ఎలా చేయను అని చెప్పి ఒక రకమైన కంపాషన్ అనమాట ఆయనకి. అంటే దయ, ఎలా జాలి కరుణ ఉంటాయి కదా అనమాట. నెక్స్ట్ వచ్చి ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటే మీకు వీళ్ళందరూ కనుక నా మిత్రులు, నా యొక్క సోదరులు, నా యొక్క బంధువులు వీళ్ళందరూ కూడా చనిపోయినట్టయితే నేను ఉన్న రాజ్యంతో నేను ఎలా ఎంజాయ్ చేయగలను అని చెప్పేసి అంటాడు అనమాట. అది దాని గురించి అది ఒక ఎంజాయ్మెంట్. తర్వాత సిన్ఫుల్ రియాక్షన్స్. వీళ్ళందరినీ చంపినట్టయితే కనుక నాకు పాపం రాదా అని క్వశ్చన్ చేస్తున్నాడు. అది మూడో పాయింట్, అర్జున సందేహాల్లో మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే మన సాంప్రదాయాలు నాశనం అవడం, అది డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్. అవన్నీ కూడా పాడవుతాయి కదా, ఫ్యామిలీ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో పాడవుతాయి కదా. మీకు లాస్ట్ టైం చెప్పాను దాని గురించి. మన రీసెంట్గా అది మన ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి తాగుతున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఇజిట్ కరెక్ట్ మన సాంప్రదాయమా కాదా అనేది నేనైతే చెప్పలేను దాని గురించి ప్రస్తుతానికి. అది అంటే మన ట్రెడిషన్స్ అలాగా డిటరేట్ అవుతున్నాయి అన్నమాట అవన్నీ. అవి దాని గురించి అది మాట్లాడతాం. తర్వాత ఇండిసిషన్, అనిశ్చత. అది యాక్చువల్గా సెకండ్ చాప్టర్లో వస్తుంది. దట్ అనదర్ 2 శ్లోకాస్లో మనకి తెలుస్తుంది. ఆ 7వ శ్లోకం తర్వాత మనకి అర్జునుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, అనిశ్చత అని చెప్పేసి తెలుస్తుంది. తర్వాత
Next, before going to the next sloka in Bhagavad this chapter, తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఒక ఇంట్రడక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు ఈ కోర్సు మేము ఎందుకు చేస్తున్నాము అనేది ఒక ఐడియా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక 2 minutes. ఇప్పుడు అందరికీ తెలిసిందే ఏంటంటే మానవ జన్మ దుర్లభం అనేది. మానవ జన్మ దొరకడం రావడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకు అంటే మీకు బేసిక్ క్లాసెస్ అటెండ్ వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అది ఇప్పుడు 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవరాశులు ఉన్నాయి ఈ యొక్క సృష్టిలో. దాంట్లో మానవ జన్మ అనేది ఒక రకమైనటువంటి వెరైటీ అది. అయితే మనకి ఏ జన్మైనా రావచ్చు, కానీ మనకి అదృష్టవశాత్తు మానవ జన్మ అయితే వచ్చింది. తర్వాత ఈ మానవ జన్మని వచ్చినందుకు మనం ఏం చేయాలంటే దీన్ని సార్థకత చేసుకుని మళ్ళా ఆ భగవంతుడి దగ్గర మనం చేరుకున్నట్టుగా ముక్తి పొందేటట్టుగా మార్గం మనం చూసుకోవాలి. మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఆల్రెడీ చాలా మందికి అటెండ్ అవుతున్న వాళ్ళు దీంట్లో 30, 40, 50 years దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఇంకా బ్యాలెన్స్ లైఫ్ ఎంతో లేదు అది. అందుకని అట్లీస్ట్ ఆ ధ్యాస మనకి వయసు పెరిగే కొద్దీ మనకున్న అటాచ్మెంట్స్, బంధువులు, పిల్లలు, మనవలు ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్ పక్కన పెట్టి ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి భగవంతుడి మీద ఆయన చేరుకునే మార్గం చేసుకోవాలనే ఉద్దేశంలో దానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీతలో మనం చెప్పిన సారాంశం అదే మనకి అటాచ్మెంట్స్ ఎలా పక్క పెట్టాలి, ఎలా మనం భగవంతుడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది ఒక చిన్న ఉదాహరణ మనకు ఈ యొక్క భగవద్గీత క్లాసులు చెప్పడం జరుగుతుంది అన్నమాట. మనం ఆల్రెడీ మీరు ఆలోచించినట్టయితే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రామాయణం కాలం జరిగింది. అప్పుడు శ్రీరాముడు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ముక్తి పొందారు ఫర్ షూర్. వాళ్ళకి ఎగ్నెస్ట్గా రాముడికి ఎగ్నెస్ట్గా ఉన్నా లేదంటే రాముడు సపోర్టివ్గా ఉన్నా అందరూ కూడా ముక్తి పొందారు. మనం ఆ టైంలో ఉన్నామా? లేము. ఎందుకంటే ముక్తి పొందితే మనకు మళ్ళీ ఇక్కడికి భూప్రపంచంలో వచ్చే అవకాశం ఉండేది కాదు. అప్పుడు మనం ఏ జంతువుగానో లేదంటే ఏ స్పేసెస్ ఏదో దాంట్లో ఉన్నాం, ఏ బర్డో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో జన్మలో ఉన్నాం మనం. తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు అవతారం ఎత్తినప్పుడు అప్పుడు కూడా మనం ఏ జన్మలో ఉన్నామో మనకు తెలియదు అది. కానీ లక్కీలీ సంహౌ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇది సార్థకత చేసుకొని మళ్ళా ఇంక జన్మ లేకుండా మనం చేసే ప్రయత్నం చేయాలి. అది అందుకని చిన్న ప్రయత్నం చేస్తున్నాం అది. అందుకని నాలెడ్జ్ ఇస్ ఫ్రీ. ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. చెప్పిన తర్వాత వాళ్ళకి కొంచెం చెప్పి వాళ్ళు కూడా ఈ క్లాసు నెంబర్ ఆఫ్ ఎంతమంది కనుక ఈ యొక్క జ్ఞానం పొందితే అది మంచిదని చెప్పేసి ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. తర్వాత వితౌట్ ఎనీ డిలే విల్ గో టు ద నెక్స్ట్ శ్లోక. లెట్ మీ షేర్ మై స్క్రీన్. పీడిఎఫ్ డాక్యుమెంట్ అందరూ వచ్చింది కదండి, మీరు చూసుకున్నారు కదా. అర్జునుడు ఇప్పుడు డౌట్ రైట్ చేస్తున్నాడు. ఏంటంటే గురువులైనటువంటి ద్రోణాచార్యుడు, తాతగారు, భీష్ముడు ఇటువంటి వాళ్ళని ఎలా చంపుతాను, తర్వాత నీకు అంటే వ్యంగ్యంగా చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు నీకు కూడా గురువు ఉన్నారు కదా సాందీపని ముని, ఆయన్ని నువ్వు చంపుతావా? ఎంత మధుసూదన అంటున్నాం కానీ నిన్ను, బట్ సాందీపాని శోధన అని చెప్పి అనట్లేదు కదా. ఆ రకంగా భాషణ చేశాడు అన్నమాట అర్జునుడు కృష్ణుడితో. ఇప్పుడు శ్లోక 6 6వ శ్లోకానికి వెళ్దాం. నైతద్విద్మః కతర్నో గరీయో యద్వాజయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామ దేవస్థితాః ప్రముఖేదార్తరాష్ట్రాః. వాలంటీర్స్ ఉన్నారండి మన తాత్పర్యం చదవడానికి? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి.
మేము వారిని జయించుటయో వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము. అయినను వారిప్పుడు యుద్ధ రంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. ఇప్పుడు ఇంకా డౌట్స్ మాట ఆయనకి సేమ్ అదే డౌట్స్ క్లియర్ చేస్తున్నాడు. మనం ఇంకొక శ్లోకం కూడా వెళ్ళి తర్వాత అన్ని కలిపి మీకు వివరణ చేస్తాం. 7వ శ్లోకం. కార్పణ్యదోషో పహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయసా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. చదవండి సుజాత గారు. హరే కృష్ణ. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. ఇక్కడ చూడండి, శరణాగతుడు అంటున్నాడు. తర్వాత నీకు ఏది హితకరమో నాకు తెలియజేయము అంటున్నాడు. అంటే ఏంటంటే కృష్ణుడిని గురువు కింద స్వీకరించాడు అన్నమాట. ఎట్ దిస్ స్టేజ్ ఈ శ్లోకానికి వచ్చేసరికి అంతవరకు ఫ్రెండ్లీగా ఉన్నవాడు ఇప్పుడు ఇంకా గురువుగా స్వీకరించాడు అన్నమాట. ఇప్పుడు ఒక పవర్ పాయింట్ చూపిస్తాను. ఈ యొక్క ప్రపంచాన్ని 3 రకాలుగా చూడొచ్చు మనం. ఏంటంటే ఒకటి జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఇట్ డెమనైజెస్ ద మెటీరియల్ వరల్డ్. అంటే అటాచ్మెంట్స్ అని తగ్గించి డిటాచ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్ మాట. అంటే డిటాచ్మెంట్ అది అలవాటు పడుతుంది దానికి జ్ఞాన మార్గం. తర్వాత రెండో పద్ధతి ఏంటంటే కర్మ మార్గం. ఇట్ రొమాంటైజెస్ ద మెటీరియల్ వరల్డ్. అంటే ఉన్నటువంటి సదుపాయాల్ని ఎలాగ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ రకంగా ఆలోచించి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేస్తారన్నమాట వాళ్ళు. అంటే అది ప్రసాదం వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు పలహారాలు తినడం ప్లస్ ఎంజాయ్మెంట్ ఎలా చేయాలి ఉన్నటువంటి ప్రకృతిలో అని చెప్పేసి కర్మ మార్గంలో వాళ్ళు చేస్తుంటారు. మూడోది భక్తి మార్గం. దే యూటిలైజెస్ ద వరల్డ్. ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఉన్న ఫెసిలిటీస్ని. అంటే మనకు సపోజ్ మనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏవో ఉంటాయి, లేదంటే మనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏవో ఉంటాయి. కానీ వీటికి చలించకుండా మనకున్న డ్రాబ్యాక్స్ మనం ఎలా ఆ వీక్నెస్ని ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి మనం ఆ రకంగా ఆలోచించి వాళ్ళు ఉన్న యూటిలైజ్ మనకు ప్రొవైడ్ చేస్తున్న వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి భక్తి మార్గంలో ఉన్న కూడా ఆలోచిస్తారు అన్నమాట. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అది తర్వాత ఇందాక శ్లోకంలో చూసినట్టయితే మీరు లెట్ మీ గో బ్యాక్ దేర్. ఇందాక శ్లోకంలో కార్పణ్య దోషో అన్నాడు. ఓకే, కార్పణ్య అంటే లోభం. లోభం అంటే మైజర్, వాడు పిసినారి అంటారు కదా, ఆ రకమైనటువంటి ఇది మాట. ఓకే, కార్పణ్య దోషం అని అంటున్నాడు ఆయన అక్కడ. కార్పణ్య దోషో అని చెప్పేసి అంటున్నాడు. అంటే నా యొక్క లోభంగా ఉన్నా అని చెప్పేసి అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నాకు యాక్చువల్గా మానవ జన్మది వచ్చింది, నేను దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను, ఆ రకంగా చెప్పడం మాట. అది ఇందాక మీకు చెప్పాం కదా, సపోజ్ మన ఎంతసేపు పిసినారంటే డబ్బులతో లెక్క పెడతాం. డబ్బులు ఖర్చు పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పిసినారి అంటాం. సపోజ్ జ్ఞానం బాగా ఉందనుకోండి ఎవరికైనా, ఆ జ్ఞానాన్ని షేర్ చేయట్లేదు అనుకోండి ఎవరికి, అవతల వాడిని కూడా పిసినారి అంటారు. అది కూడా మైజర్. ఇలాగ కార్పణ్య దోషో అక్కడ అది శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అది. తర్వాత
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఇంకోటి పాయింట్ ఉంది చూడండి, ఆందోళన. మీకు అదేంటంటే స్వభావము కార్పణ్య దోషో పృచ్ఛామి ధర్మం సమూహము ఉదయం చేత కార్పణ్య దోష నా యందలి కార్పణ్య దోష కారణంగా నేను ఇప్పుడు సర్వధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయితని ఇట్టి స్థితిలో నాకు ఏది మిక్కిలి హితకరమో నిత్యముగా తెలుపని నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు మీ శిష్యుడను, దయచేసి నాకు ఉపదేశించము అంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఈ ఇండిసిషన్ అనమాట, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఈయన ఏమంటారంటే ఆందోళన, కలత చెందడం అంటారు దీన్ని. కలత ఇక్కడ ఉంది చూడండి, మన భాష్యంలో ఇచ్చారు కలత అని చెప్పేసి. పర్ప్లెక్సిటీ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆలుమగలు భార్యాభర్తలు ఒక పడవలో, ఒక గోదావరి నది అనుకోండి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాటడానికి వెళ్తున్నారు వాళ్ళు. పడవలో వెళ్తున్నప్పుడు బాగా అలలు బాగా వచ్చి ఆ పడవ అటు ఇటు బాగా కదులుతూ ఉందనుకోండి. అప్పుడు భార్య అంటుందన్నమాట, ఈ చాలా డేంజర్గా ఉంది ఇది, అంత అలలు వచ్చి ఇలా కదిలిపోతుంది, ఇది ఏంటండి అంటుంది. అప్పుడు భర్త ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర చిన్న కత్తి చాకు ఏదో ఉంటుందన్నమాట జేబులో ఎప్పుడు, అంటే ఏ యాపిల్ పండు కోయడానికో దేనికో పెట్టుకున్నాడు దగ్గర. అది తీస్తాడు, బయటికి తీసి ఆమె కంఠమే పెడతాడు. ఇలా పెట్టి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటాడు. నాకేం భయం ఉంది, నాకేం భయం లేదంటుంది. ఎందుకు అంటాడు. కత్తి పెట్టాను కదా, నీకు భయం లేదా అంటాడు. కత్తి పెట్టింది మీరే కదా, మీరేం చెయ్యరు, నాకు తెలుసు అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అప్పుడు అంటాడు మాట భర్త, ఈ అలలు వచ్చి ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఇవన్నీ దానివల్ల మనం బాగా ఇది డిప్రెస్ అయిపోయి అలా ఉంటే కనుక మనం ఏం సాధించలేము లైఫ్లో చాలా కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, అవన్నీ వాటితో పాటు మనం వెళ్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పి అన్నింటికీ మనం ఏంటి, మన చేతిలో ఏం లేదు, అంతా కూడా భగవంతుని నమ్ముకొని ఉన్నాం. మనం భగవంతుడికి మొత్తం సరెండర్ అయి ఉన్నాం. అందుకని అది మంచి జరిగినా చెడు జరిగినా కానీ ఏదో మన మంచి కోసం అని చెప్పేసి మన దృష్టిలో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి భార్య చెప్తాడు అనమాట. అలా అంటే కలతలు ఎందుకు చెప్తున్నానంటే, మనకి లైఫ్లో ఎన్నో రకాలు వస్తుంటాయి. సపోజ్ పిల్లలు పిల్లలు సరిగ్గా ఎడ్యుకేషన్ రావట్లేదు, అదో కలత. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే అదో కలత. ఇంకా ఎన్నో రకాలు ఉంటుంటే ఈ ఆందోళనలు అవి వస్తూనే ఉంటాయి. కానీ మనం చేసే ప్రయత్నాలు మన లోపం లేకుండా మనం చేయడం మన ధర్మం. అది అంతమించి మనం చేసేది ఏం లేదు, అదనమాట. తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఫ్లైట్ ఉందనుకోండి, ఫ్లైట్లో ఫ్లైట్ గాల్లో ఎగురుతుంది అట్లాగ. అది వెళ్తున్నప్పుడు దానికి it should have some connection with control room. Control room అంటే మన ఇట్ విల్ బి ఇన్ సపోజ్ బాంబే ఎయిర్పోర్ట్ తీసుకోండి. బాంబే ఎయిర్పోర్ట్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది. అది అంటే ఏ ఫ్లైట్ ఏ హైట్లో వెళ్తోంది, ఏ కంట్రీకి వెళ్తోంది, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తుంటారు. పైలట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాడు. సపోజ్ ఈ కనెక్షన్ కనుక ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా పైలట్ ఇంకా ఆందోళన చెందుతాడు. అంటే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎంత పైకి వస్తున్నామని ముఖ్యం కాదు. అది ఎంత పైకి వెళ్తూ కూడా మనం భగవంతుని కూడా మనతో పాటు మన కనుక వదలకుండా ఉన్నట్టయితే అప్పుడు ఆందోళన అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు పైలట్ కనుక కంట్రోల్ స్టేషన్ నుంచి కనెక్షన్ ఎప్పుడైతే పోయిందో ఇంకా ఆందోళన వాళ్ళకి. ఎలా వెళ్తాడో ఆయనకి తెలియదు ఇంకా, ఎందుకంటే డైరెక్షన్ అన్ని కూడా ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇవ్వలేరు. అది ఓకే, అది మాట.
ఇక్కడ చూడండి, కంట్రోల్ రూము, ఫ్లైట్ అది వాళ్ళ గురించి. సో మన జీవితంలో కూడా అందుకనే భగవంతుడిని అలా పట్టుకొని మనం ఏ పని చేసినా కానీ అది మనకి మనతో పాటు మనం తీసుకుని వెళ్ళాలన్నమాట. తీసుకుని వెళ్ళైతే దెన్ ఆందోళన, ఈ కలత, పర్ప్లెక్సిటీ, ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ బి దేర్. అది చెప్పడం కోసం ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాను. తర్వాత ఇంకోటి ఏంటంటే పర్ప్లెక్సిటీ. నెక్స్ట్ ఈ యొక్క కంట్రోల్ రూమ్ ఏదైతే అన్నామో అది మన నిజ జీవితంలో మనకి గురువు ఎవరైతే ఉంటారో, గురువు అంటే నాకెవరు గురువు లేరు స్పిరిచువల్గా అని చెప్పేసి మీరు అంటారు. మనకి లైఫ్లో దేనికైనా సరే గురువు అవసరం పడుతూ ఉంటుంది. అంటే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకటి సలహా అడుగుతూ ఉంటాం, కొంచెం పెద్దవాళ్ళు. అంటే అవతల మనిషి కూడా ఎట్లా ఉండాలంటే కొంచెం స్టేబుల్గా ఉండాలి, ధీర అంటారు వాళ్ళని. అటువంటి వాళ్ళని మనం ఎత్తుకోవాలి. వాళ్ళు కూడా కళ చెందేవాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా ఆందోళన పడుతుంటే వాళ్ళ నుంచి మనం సలహా తీసుకునేది ఏముంటుంది, దాంట్లో ఏముండదు. అందుకని అటువంటి వాళ్ళు మనకు గురువుగా మనం నిశ్చయించుకుని వాళ్ళ యొక్క సలహా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే కనుక అది ఉంటుంది అన్నమాట. అంటే ఆ గురువు ఆ చెప్పే వాళ్ళకి కూడా కొంచెం బాధ్యతలు ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తాడు, 3 రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. మనం చెప్పేది ఏదైనా సరే మన యొక్క రీజనింగ్ చేసుకుంటూ వాటిని వ్యాలిడేట్ చేస్తాడు. సపోజ్ వ్యాలిడేషన్ అంటే ఒక రిఫరెన్స్ తీసుకుంటాడు అనమాట. మన భాగవతం కానీ భారతం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదో ఒక గ్రంథాన్ని తీసుకొని రిఫరెన్స్ తీసుకొని దాంట్లో ఇలా చెప్పారు అని చెప్పేసి ఆ రకమైనటువంటి రిఫరెన్స్ తీసుకుని మనకి చేస్తాడు, వ్యాలిడేట్ చేస్తాడు మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాడిని. అది ఫస్ట్ బాధ్యత చేసేది గురువు గారు. రెండోది ఏంటంటే ఆప్టిమైజ్ చేస్తాడు. ఆప్టిమైజేషన్ అంటే మనకి తెలుగులో కరెక్ట్ చెప్పాలంటే అది కరెక్ట్ చెప్పలేకపోతుంది తెలుగులో నేను. అదేంటంటే మనకి ఎంతవరకు దాన్ని ట్యూన్ చేయగలమో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి ఎంతవరకు చెప్పగలం అంటే, ఇప్పుడు సపోజ్ నాకు 2 జాబ్స్ వచ్చాయండి. ఒక జాబ్లో నాకు రాత్రి పగలు పనిచేయాలి, ఇంకొక కంపెనీలో అయితే నాకు 8 అవర్స్ కంటే పని ఉండదు, కానీ జీతం తక్కువ ఉంటుంది. ఈ రకంగా మనం ఎవరిని సలహా అడిగాం అనుకోండి, ఏమంటారు, నువ్వు మంచి యంగ్ ఏజ్లో ఉన్నావు, ఇప్పుడు కష్టపడిపోతే ఇప్పుడు పని చేస్తావు, రాత్రి పగలు పని చేయని చెప్పి ఒకటి సలహా ఇస్తాడు. ఇంకోటి ఏమంటాడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే నువ్వు భగవంతుని కూడా నువ్వు ధ్యాసలో పెట్టుకోవాలి, తర్వాత నీకు చదవడానికి ఆ టైం ఉంటుందా, లేదంటే చదవడానికి నీకు యాక్చువల్గా ఆ చూపు ఉంటుందా, ఆ వినపడుతుందా, ఏ రకమైన అది అవకాశం ఉంటుందా లేదు చెప్పలేము. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ భగవంతుని నామం చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పేసి నువ్వు సలహా చేస్తావు. అంటే ఆప్టిమైజేషన్ అంటే మన లైఫ్ గోల్కి ఏది ఆప్టిమైజ్ లెవెల్ అనేది ఆలోచించి ఆయన చెప్తుంటాడు, మన గురువు గారు సలహా ఇస్తాడు. అదనమాట. అది అంటే ఎంతసేపు మెకానికల్ లైఫ్, వర్కహాలిక్ అంటారు కదా, ఆ రకంగా ఉన్నట్టయితే కనుక ఫైనల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కమ్ టు నో దట్ సో నథింగ్ హ్యాస్ బీన్ డన్, ఒక్క చీపు రూపంలో కూడా మనతో పాటు ఏం పట్టుకెళ్ళాం మనకు తెలిసిందే కదా. చివరికి అప్పుడు అది ఎప్పుడు చేద్దామన్నా కూడా మనకి టైం ఉండదు. అది మీకు బేసిక్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దీని గురించి. ఏంటంటే మళ్ళా ఒకసారి రిపీట్ చేస్తాను. అది ఒక రైతులు, ఒక ఊళ్ళో రైతులు ఉంటారు, వాళ్ళకి ఏవో వరదలు వచ్చి చాలా కష్టాలు పడతారు అన్నమాట. పడితే అప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అంటే ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి అందరిని పిలుస్తారు. పక్కన ఉన్న టౌన్లోకి వెళ్తారు. ఆ టౌన్ ఏంటంటే అది ఒక 100 floors బిల్డింగ్. అది వీళ్ళందరూ వెళ్తారు, ఈ రైతులంతా వెళ్తారు. అక్కడ వెళ్ళేసరికి అక్కడంతా కింద కూర్చుని ఉంటారు, అసెంబ్లీ అవుతారు. అయిన తర్వాత 100th floor లో వాళ్ళకి ఇచ్చారు మాట, పెద్ద ఆఫీస్ క్యాబిన్ లాంటిది, పెద్దది హాలు. దానికి వెళ్దాం అనుకున్నా సరే ఈలోగా లిఫ్ట్ ఖరాబ్ అవుతుంది, ఎలివేటర్ డౌన్. ఇప్పుడు పైకంటా వెళ్ళాలి అంటే ఎట్లాగా? సరే ఏముంది, అది మనంతా రైతులు, మన దగ్గర మంచి బలం అది ఉంది, పెద్ద ఇదేం కాదు, మనకి స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. సరే అయితే మనకు బోర్ కొట్టకుండా ఒక పని చేద్దాం,
స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఒక్కొక్కళ్ళు ఒక కథ చెప్దాం, ఒక ఫ్లోర్ వేసరికి ఒక కథ అవుతుంది. అలాగే ఒక్కొక్కడు కథ చెప్పుకుంటూ అలా వెళ్ళిపోదాం అంటారు. సరే బాగానే ఉంది ఐడియా అని చెప్పేసి ఒక్కొక్కడు కథ చెప్తారు. 99 ఫ్లోర్లు అంతస్తుల దాకా వెళ్ళిపోతారు, 99 అంతస్తులు వెళ్ళిపోతారు. ఇంకొక అంతస్తు వెళ్తే వాళ్ళ యొక్క 100వ అంతస్తుకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ హాల్ అది, దాంట్లో వాళ్ళ మీటింగ్ అది ఏర్పాటవుతున్నమాట. అప్పుడు 100వ వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్పాలి కథ. ఇంకా వాడిని చెప్పమంటారు అందరూ. చెప్పమంటే నేను కనుక కథ చెప్పానంటే కనుక ఇప్పుడు అందరూ కూడా సో యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్, అందరూ కూడా నన్ను తిట్టుకుంటారు నన్ను అంటాడు. చెప్పలేదు అదేం పర్లేదు చెప్పంటారు. మనం ఇంతలా 99 ఫ్లోర్లు ఎక్కేసాం. నేను ఇప్పుడు చూసుకున్నాను, మనం ఏ ఆఫీస్ అయితే మనం వెళ్తున్నామో మీటింగ్ రూమ్లోకి, దానికి సంబంధించిన కీ కింద లాబీలో మర్చిపోయాను అంటాడు. అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది చూడండి అది. అంటే మనం లైఫ్లో పైకి వెళ్ళడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటాం, పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోవాలని చెప్పేసి. అది 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 ఐమ్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ లైఫ్. అది జాబ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు టేక్ ద కీ అలాంగ్ విత్ అస్. ఆ తాళం చెవి ఏదైతే ఉందో మనతో పాటు తీసుకెళ్ళాలి లైఫ్లో కూడా. మనం ఎప్పుడు కూడా భగవంతుడు అనేటువంటి ఆ యొక్క కీ మనం మర్చిపోకుండా మనతో పాటు ఉంచుకున్నట్టయితే కనుక అప్పుడు లైఫ్ సార్థకత అవుతుంది. 100 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే 99 ఫ్లోర్లు ఎక్కేశారు, ఇంకా 100వ ఫ్లోర్ ఎక్కుతారు, 100 ఏళ్ళు వచ్చే దాని మీనింగ్ అది మాట. 100 ఏళ్ళు వచ్చిన తర్వాత నా దగ్గర కీ లేదని చెప్పేసి అనుకుంటే కనుక ఎంత ఆందోళన చెందుతాడో ఒకసారి ఆలోచించండి. ఓకే, అందుకని చిన్నప్పటి నుంచే మన యంగ్ ఏజ్ నుంచే ఈ రకమైనటువంటి భావన, భగవంతుడు అనేటువంటి ఆ చెవి కీ మనతో పాటు మనం తీసుకుని వెళ్తేనట్టే కనుక దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ 100 years వచ్చేసరికి మనకి ఏ ట్రబుల్ లేకుండా, ఏ రకమైన ఆందోళన చెందకుండా చక్కగా భగవంతుడికి దగ్గర మనం ముక్తి పొందేటువంటి అవకాశం దొరుకుతుంది అని చెప్పడం కోసం చెప్పుకున్నాను ఎగ్జాంపుల్. తర్వాత గురువు గారు ఇంకో చేసే బాధ్యత అంటే నావిగేట్ చేస్తాడు ఆయన. నావిగేట్ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కంట్రోల్ రూమ్, తర్వాత కంట్రోల్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట అది. ఓకే, అది సపోజ్ కొంతమంది గురువులు ఉంటారు, ఎలా అంటే సపోజ్ ఒక రైతు వచ్చాడు, మెర్సిడీస్ బెంజ్ ఏదో వాడికి ఫ్రెండ్ ఎవడు ఇచ్చినట్టయితే ఆ రైతు వాడి పాప ఏం చేసుకుంటాడు అది. అంటే మామూలుగా రోడ్డు మీద వెళ్తాడు సరే, అది కాకుండా ఖాళీగా పెట్టడం ఎందుకు, అస్మార్ట్గా వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పేసి వ్యవసాయానికి వాడాడు అనుకోండి ఆ బెంజ్ కారు, ఎలా తయారవుతున్నది రైతు, అలా తయారవుతున్నది. అంటే మనకు ఇచ్చేటువంటి సలహా కూడా ఎట్లా ఉండాలి, గురువు అన్నది ఎట్లా ఉండాలి, కరెక్ట్గా ఇచ్చేటువంటి గురువు దగ్గర మనం వెళ్ళి మనం సలహా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఆ కీ ఉంటే కరెక్ట్గా ఉండాలి, అది రష్టపట్టి ఉండకూడదు. తర్వాత మీకు బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ శ్లోక, ఈ గురువు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే గురువు ఎటువంటి సలహా ఇస్తాడు, ఎంత యూస్ఫుల్ అన్నది ఆ తర్వాత కొంచెం శ్రద్ధగా వినండి. తర్వాత అందరినీ క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేట్టుగా ఉండాలి మీరంతా కూడా. ఇది యాక్చువల్గా జరిగిన స్టోరీ. ఇది మీకు లాస్ట్ వీక్ చెప్దాం అనుకున్నాం, లాస్ట్ వీక్ టైంకి లేపడం లేదా చెప్పడం కుదరలేదు. ఇప్పుడు ఇది ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 2014 జపాన్లో ఇప్పుడు జరిగింది. అది సెన్సీ అని చెప్పేసి ఒక అబ్బాయి పేరు. అది అతను ఏంటంటే సమ్ ఆపరేషన్ ఏదో చేయడం వల్ల అతనికి మనిషి అయితే బతికాడు, కానీ బట్ లెఫ్ట్ హ్యాండ్ తీసేయవలసి వచ్చింది అతనికి. ఓన్లీ విత్ రైట్ హ్యాండ్ ఉన్నాడు, ఎడం చెయ్యి మొత్తం తీసేశారు అతనికి. అతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రూస్ లీ ఇవన్నీ చూసి ఆ మార్షల్ ఆర్ట్స్ యొక్క కరాటే ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి ఒక రకమైన ఉత్సాహం అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రి అంటారు, ఇప్పుడు నీకు ఒక చెయ్యి లేదు కదరా, ఎలా నేర్చుకుంటావు, ఇప్పుడు అవన్నీ మనం ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అయ్యి మనం ఇట్లా ఉండాలి అంతేకాని నువ్వు అది చేయకుంది అంటాడు. అంటే అలా కాదు, నేను ఎలాగే నేర్చుకోవాలంటాడు. అంటే సరే తల్లిదండ్రికి తెలియకుండా మొత్తానికి ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళేమో తలుపు తీయరు.
తలుపు కొడతాడు గట్టిగా, తీయరు వాళ్ళు. వీడెవడో అంటే ఒక చేయి లేకుండా వచ్చాడు కదా, వీడేదో ఆడుకోవడం వచ్చాడు అనుకుంటారు. మిగతా అక్కడ ఉన్న స్టూడెంట్స్ మిగతా ఉన్న అందరూ కూడా వాడిని తలుపు తీరు వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఇంటి ఎదురుకుండానే ఒక పెద్ద బండరాయి ఉంటుంది, అక్కడే కూర్చుని ఉంటాడు ఇంకా. సరే మళ్ళా వస్తారు వాళ్ళు. అదే ఆ యొక్క ఆశ్రమం నుంచి ఒక ఇద్దరు బయటకు వచ్చి అక్కడ చెట్లకు వాటికి వీటికి ఏవో నీళ్ళది మొక్కలకి వాటికి నీళ్ళది పోసి ఉంటారు. మళ్ళీ వాడు రాగానే మళ్ళీ పాపం ఎంతో ఆశగా పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు ఇలా వచ్చాయని చెప్పుకొస్తాడు. వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా ఆ తర్వాత కొంతసేపటికి ఏమవుతుంటే ఏం మధ్యాహ్నంకో ఆ టైంకో వాళ్ళకి అతను కబురు వస్తుందన్నమాట. అంటే గురువుగారు ఎవరో చూశారు లోపల, చూసి అతను పిలవండి అని చెప్తున్నారు. ఇంకా కదలకుండా అంత దీక్షకాల కూర్చున్నాడు, విద్య కావాలంటున్నాడు అని చెప్పేసి ఉద్దేశంలో గురువుగారు అబ్బాయిని పిలవమంటారు. సరే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి ఆ చెప్పేటువంటి ఎవరైతే గురువు ఉన్నారో ఆయన చాలా పెద్దవాడు అన్నమాట, చాలా ముసలివాడు. ఈయన నాకేం చెప్తాడని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు గురువు అంటాడు, అంటే ఎందుకు వచ్చావు అంటాడు. ఇలాగా నేను మార్షల్ ఆర్ట్స్ కరాటే అవి నేర్చుకోవాలి, నేను నేర్చుకుని ఛాంపియన్ అవ్వాలంటాడు. నిజంగానా అంటాడు. ఎస్ అంటాడు. అంటే మిగతా వాళ్ళంతా నవ్వుతారు. 2 చేతులుండి మాకేమీ చేయలేకపోతున్నాం అసలు, వీడు మళ్ళా నేర్చుకోవడం కూడా కాదు ఛాంపియన్ కూడా అవ్వాలట అని చెప్పేసి నవ్వుతారు పాప దాన్ని చూసి. సరే అప్పుడు ఏమవుతుంది, అయితే ఒక కండిషన్ చెప్తాను నీకు గురువు అంటాడు. మనం ఒక కండిషన్ అది, నేనేం చెప్తే చెయ్యాలి, మళ్ళా ప్రశ్న అడగకూడదు. నీకు ట్రైనింగ్ ఇస్తాను, ఒక ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తాను, దీక్షగా నేర్చుకున్నట్టయితే కనుక నేను చెప్తాను. ఏ మాత్రం మధ్యలో క్వశ్చన్ అడిగినా దేర్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ స్టాప్ ఇట్ అంటాడు. పాపం ఈయన ఏమంటాడంటే ఇంకా వేరే ఛాన్స్ లేదు, సరే దీక్షగా నేర్చుకుంటాను, వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్ అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి అతనికి శిక్షణ మొదలవుతుందన్నమాట, ట్రైనింగ్. ఏం చేస్తాడు ఇప్పుడు, ఒక హ్యాండే ఉంది కదా, ఆ హ్యాండ్ తోటి షాట్ అది ఎలా చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తాడు. ఒక రకమైనటువంటి షాట్ అది ఎలా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ డే వస్తాడు, మళ్ళీ అదే షాట్, అదే అది అలాగా కంటిన్యూ చేస్తుంటాడు. 2 months అవుతుంది. ఒకటే షాటు ఆయన ఎట్లా చేయాలి, ఒక ఈ చేతితోటి ఎలా చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి దాని మీద ఫుల్ ట్రైనింగ్ ఇస్తాడు అనమాట. మరి క్వశ్చన్ ఏం అడగకూడదు కదా, అందుకని శ్రద్ధగా అదే నేర్చుకుంటున్నాడు, దాని మీదే ఫోకస్ చేశాడు అంతా కూడా. మిగతా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇతను చూసి నవ్వుకుంటున్నారు అన్నమాట. వీడేమో 2 నెలలు అయింది ఇంకా అదే నేర్చుకుంటున్నాడు వాడు, మనం చూడు ఇంకా నేర్చుకుంటున్నాం. వీడికి కూడా అనిపించింది అప్పుడు, ఈ సెన్స్ అతనికి కూడా అనిపించింది, ఏంటిది నాకు ఇలా గురువుగారు ఏం చెప్పట్లేదు, ఇది ఒకటే చెప్తున్నారు, కానీ ఏదో ఉద్దేశం ఉంటుంది అని చెప్పేసి ఆ కామ్గా నేర్చుకుంటున్నాడు అంతే. ఆయన ఏం చెప్తే అది ఆ రకంగా ఆయన ఫాలో అవుతూ చక్కగా నేర్చుకుంటున్నాడు. ఇలా మొత్తానికి 6 నెలలు అవుతుంది. మొత్తానికి ఒక స్లోలీ బికమ్ 1 year అవుతుంది. ఆయన నేర్చుకుందల్లా ఒకటే ఒక షాట్, అంతమించి ఇంకేం రాదు ఆయన కరాటే. తర్వాత వరల్డ్ ఛాంపియన్ దాంట్లో అతను నామినేట్ చేస్తారు గురువుగారు. మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, వీడేం చేస్తాడు, ఇది ఒక చెప్తే వీడేం చేస్తాడని చెప్పేసి. సరే ఛాంపియన్షిప్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ముందు ప్రీ రౌండ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయ్యి క్వార్టర్ ఫైనల్స్కి వస్తాడు, సెమీఫైనల్స్ కూడా అవుతుంది, ఫైనల్లోకి వస్తాడు. ఫైనల్లో ఇతనేమో సన్నగా ఇట్లా ఉన్నాడు మనిషి, అవతల అపోజిషన్ ఏమో మంచి పైల్వాన్, వాడు మంచి దిట్టంగా ఉన్నాడు మనిషి. వీడిని చూసి నవ్వుకుంటాడు, వీడితో నాకు ఫైనల్ వచ్చింది అని చెప్పేసి అంటాడు. వీడు అసలు ఫైనల్కి ఎలా వచ్చాడని చెప్పి అంటాడు. సరే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన విత్ 5 నిమిషాల్లో ఫాట్మా అని చెప్పేసి వాడిని కొడతాడు అంతే. ఇంకా ఎవరు ఈ సెన్సి ఆ పైల్వాన్ ఎవడైతే ఉన్నాడో కొట్టించాడు, వాడికి మళ్ళీ పైకి లేవాడు. ఇంకా ఆశ్చర్యపోతారు అందరూ, ఛాంపియన్ అయ్యాడు, వరల్డ్ ఛాంపియన్. అదేంటంటే అప్పుడు ఈ యొక్క సెన్సి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళని పక్కన పెట్టండి, వీడికే ఆశ్చర్యం వచ్చింది, వీళ్ళందరూ నాకు ఎందుకు అసలు ఎలా అని చెప్పేసి ఆ రకంగా ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అబ్బాయి అయిపోయింది కదా, మాతో పాటు ఇంటికి రా అంటే, నో మా గురువు గారితో పాటు వెళ్ళాలి, నేను అసలు ఎందుకు నెగ్గానో నాకే తెలియట్లేదు,
సార్ నాకు వెళ్ళాలి, గురువుగారితో పాటు వెళ్ళాలి అంటాడు. సో గురువుగారితో పాటు మళ్ళీ వెళ్తాడు. అక్కడ ఆ యొక్క ఆశ్రమం వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు గురువుగారి మధ్యలో అడుగుతాడు అనమాట, గురువుగారు ఎందుకు నేను నా మీద జాలితో వాళ్ళంతా కూడా యుద్ధం నాతో చేయలేకపోయారా, ఏంటి అసలు ఏం జరిగింది అంటాడు. అప్పుడు గురువు అంటాడు, నీకు ఒకటే ఒక షాట్ నేర్పించాను, అది ఆ షాట్ని కనుక ప్రతిఘటన అంటారు కదా, అంటే ఆపోజిషన్ వాళ్ళు అది వాళ్ళు కనుక దాన్ని భరించి వాళ్ళు కనుక అపోజిషన్ చేయాలంటే నీకు లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి. నీ యొక్క ఎడమ చెయ్యి ఉంటే కానీ వాళ్ళ పట్టు దొరికితే కానీ వాళ్ళు మళ్ళీ నీకు షార్ట్ రిప్లై ఇవ్వలేరు. నీకు ఎడం చెయ్యి లేదు కదా, లేకపోవడంతో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అక్కడ. అందుకని నువ్వు షార్ట్ మీద షార్ట్ కొట్టేసరికి వాళ్ళకి ఇంకా దెబ్బకు పడిపోతున్నారు కింద. ఓకే, అంటే ఈ యొక్క స్టోరీలో మీరు అంత ఒక హ్యాండ్ లేనివాడు వరల్డ్ ఛాంపియన్ అయ్యి 2014 అనుకుంటా. సో ఆ యొక్క స్టోరీ చెప్దామని చేశాను. ఇది దీంట్లో మీకు అర్థమైనటువంటి పాయింట్స్ కొన్ని చెప్తే కనుక ఇంపార్టెన్స్ ఆఫ్ గురువు ఎట్లా అన్నది మనం అధ్యయనం చేద్దాం. అది మీకు ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి, చెప్తాం. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇక్కడ గురువు గారికి మళ్ళీ భగవంతుడు కూడా మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా మనకి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటారు. అది దాన్ని నమ్ముతూ మనం వెళ్ళాలి అన్నది. అంటే అబ్బాయి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా గురువు గారు చెప్పిన దాని వల్ల నేను సక్సెస్ అవుతాను అన్న నమ్మకంతో వెళ్ళారు కదా. అట్లానే మనం కూడా భగవంతుడిని నమ్ముతూ మన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం స్పిరిచువల్ గా సక్సెస్ఫుల్ అవుతాము అని నేను అనుకుంటున్నాను గురించి. వెరీ మంచి పాయింట్. అది ఇప్పుడు ప్రస్తుతానికి భగవంతుని పక్కన పెట్టండి. అసలు ఇక్కడ మార్షల్ ఆర్ట్స్, ఆ గురువు శిష్యుడు, అతను ఎందుకు నెగ్గగలిగాడు, ఆ తర్వాత ఆ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. గురుగారు నేను చెప్తాను. అంటే సెల్ఫ్ గా అతనికి కూడా ఆ అబ్బాయికి కూడా అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు నా గురించి నేను ఎలా నెగ్గుతాను, నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు, ఫిజికల్ గా నేను లేను, మెంటల్ గా నేను ఒకలాగా అయిపోయాను, బట్ స్టిల్ నాకు సక్సీడ్ అవ్వాలని ఉంది అని గురువు గారి దగ్గరికి వెళ్తున్నాడు. సో గురువు గారి మీద ఒక నమ్మకం, ఆ నమ్మకంతో వెళ్తున్నాడు కాబట్టి గురుగారు కూడా గురుగారికి అర్థమైంది, ఓకే ఈ అబ్బాయికి విల్ పవర్ ఉంది, సో హీ కెన్ సక్సీడ్ అనే ఇది దీంట్లో ఆ అబ్బాయికి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎస్, వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు. అంటే మీ చిన్న పాయింట్ అంటే డోంట్ ఎవర్ గివ్ అప్. కరెక్ట్, అది పాయింట్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో వీ షుడ్ సరెండర్ టు ద గురువు. గురువు గారికి మొత్తం సరెండర్ అయి ఉండాలి. ఓకే, అది మీరు చెప్పిన పాయింట్లో. ఇంకెవరైనా చెప్తారండి? కృష్ణప్రసాద్ గారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1 పాయింట్. ఓకే, నాకు తెలిసింది నేను చెప్తాను. చెప్పండి శ్రీవల్లియా. యా యాక్చువల్లీ ఒక నలుగురు అడవిలోంచి వెళ్తూ ఉంటారన్నమాట. సో ఒక ఆయన మధ్యలో వచ్చి చెప్తూ ఉంటాడు, మీకు గురువు గారి ఇది లేకుండా ఉంటే మీకు దారి తెలియదు, యూ కాంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ అని అంటూ ఉంటారు. కానీ ముగ్గురు చాలా కాన్ఫిడెంట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నమాట. కానీ లాస్ట్ ఆయన ఏం చేశాడంటే, వద్దు మనం గురువు గారి మాట విందాము, ఆయనతో విందామంటే, సరే నువ్వు వెళ్ళిపో మేము వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినారో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చారు. కానీ ఈ 4 అతను ఎవరైతే గురువుకి సరెండర్ అయిపోయినారో he has reached the destination. దానికి గురువు గారు కొన్ని పరీక్షలు పెట్టారు అక్కడ. ఆ పరీక్షలన్నిటికీ నెగ్గి తర్వాత డెస్టినేషన్ కి చేరుకోగలిగాడు. అదంటే ఏంటి అంటే సరెండర్ అండ్ వీ హ్యావ్ టు బిలీవ్. అంతా మనకే తెలుసు అనుకోవటం కాదు, గురువుని నమ్మాలి, ఆయన చెప్పింది వినాలి, అండ్ మనం కూడా కొన్ని తట్టుకోవాలి. అది that point is correct. I'm still waiting for one more point. కృష్ణప్రసాద్ గారు, అంటే మనం కంప్లీట్ గా ఇంకా ఎటువంటి సంశయం లేకుండా, అంటే అసలు డౌట్స్ కూడా లేకుండా కంప్లీట్ గా సరెండర్ అవ్వడం అండి.
అంటే అవుతుందా లేదా గురువు అదే సేమ్ ఇదే సార్, గురువుకి కంప్లీట్ గా సరెండర్ శరణాగతి. ఆ గురువు గారు క్వాలిఫైడ్ గురువు గారు ఉంటే, క్వాలిఫైడ్ గురువుజీ యా ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. గురువు సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ గురూజీ ఉన్నప్పుడు బ్లైండ్ బిలీఫ్, నెక్స్ట్ పాయింట్ బ్లైండ్ బిలీఫ్, సరెండర్ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి. క్వాలిఫైడా కాదా గురువు గారు అనేది చాలా ఇంపార్టెంట్. బేసికల్ గా ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ సరెండర్ ఇవన్నీ కూడా మీరు చెప్పింది కరెక్టే. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే గురువుకి మన యొక్క వీక్నెస్ ని స్ట్రెంగ్త్ ని ఎలా చేయాలన్నది గురువు గారు తెలుస్తుంది. అది ఇప్పుడు ఇతనికి వీక్నెస్ ఏంటి, ఒక చెయ్యి లేకపోవడం. దాన్ని స్ట్రెంగ్త్ ఎలా చెయ్యాలి, అతనికి బలం ఎలా చేకూర్చాలి, అతనికి ఎలాగ మనం చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఆ రకమైనటువంటి అది థాట్ గురువు దగ్గర ఉంటుంది అన్నమాట. అది అందుకనే వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎవరికి ఏ రకంగా చెప్పాలి అనేది గురువు గారికి కరెక్ట్ తెలుస్తుంది. అది చేసి ఆ యొక్క సాధన అందరూ ఒకలాగా చేయలేరు కదా. అందరూ మనం ఇందాక చెప్పినట్టుగా మనకి 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవరాశుల్లో మానవులు కూడా 4 లక్షల వెరైటీస్ ఆఫ్ మానవులు ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటుంది, ఒక గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మన యొక్క చేసిన కర్మ బట్టి ఉంటుంది అవన్నీ అనుకోండి, తర్వాత వస్తాయి టాపిక్స్ అన్నవి. సో అందుకని ఆ గురువు గారు ఏం చేస్తారంటే మన దగ్గర మన యొక్క వీక్నెస్ ఏంటి, మన యొక్క స్ట్రెంత్ ఏంటి చూసి దాని ప్రకారం ఏ సర్వీస్ అయితే వాడు సూటబుల్ అనేది చక్కగా చూసి పెడుతుంటాడు ఆయన. అదనమాట. దీనికి 1 minute ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కార్తవీర్యార్జునుడు అండ్ దత్తాత్రేయుడు. చెప్పండి స్టోరీ తెలిస్తే చెప్పండి. కార్తవీర్యార్జునుడు ఒక రాజు కొడుకు అన్నమాట. కానీ హ్యాండిక్యాప్డ్ తో పుడతాడు, చేతులు కాళ్ళు ఉండవు అన్నమాట. సో ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా ఆ టైంకి ఎవరో అంటారు అనమాట, దత్తాత్రేయుడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతే మీకు అన్ని మంచి జరుగుతుంది అంటారు. కానీ దత్తాత్రేయుడు ఎంత మహిమ అంటే ఎన్ని పరీక్షలు పెడతాడంటే కరెక్ట్ గా అతను వచ్చినప్పుడు 10 మంది భార్యలతో ఉన్నట్టు, కళ్ళు తాగుతున్నట్టు అట్లా ఉంటాడు అనమాట. అనేసి ఎప్పుడైతే ఇతను వస్తాడు ఇతన్ని కాలుతో తంతాడు. దత్తాత్రేయ స్వామి ఎంత తంతాడంటే, నువ్వు హ్యాండిక్యాప్డ్, ఎంత హేళన చేస్తాడో, నువ్వు హ్యాండిక్యాప్డ్, నువ్వు వేస్ట్, నువ్వు బ్రతికుంటాం వేస్ట్, నువ్వు వెళ్ళి చచ్చిపో, అది ఇది అని అంటారు. అయినా సరే దత్తా నేను నిన్ను నమ్ముకున్నాను అని అంటే ఆ భగవంతుడు ఎంత కరుణించాడంటే తర్వాత అతను 1000 బాహుల చేతులతో అతనికి వరం ఇచ్చాడనమాట. ఒక్క చెయ్యి కావాలని కోరుకున్న కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడికి సరెండర్ అవుతే 1000 బాహువులు వచ్చేసాయి. అది అంతటిది. అండ్ అతని మరణం కూడా ఒక తనతో సమవుజ్జి అయిన వారితోనే జరుగుతుంది అంటే అది పరశురాముడితోనే కార్తవీర్యార్జునుడి మరణం జరుగుతుంది అని చెప్పి వరం కూడా ఇచ్చాడు. అది బాగుంది. అవును, స్టోరీ బాగుందండి అది. తర్వాత ఇప్పుడు ఈ స్టోరీ మన యొక్క శ్లోకాల్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇందాక మనం చెప్పాం కదా, మానవ జన్మ దాని గురించి బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి బ్రహ్మ అంటే ఎలా ఉంటాడు ఏంటనేది దాని గురించి తెలుసుకునే జిజ్ఞాస మనిషికి అయితే ఉంటుంది. అది ఓకే. అది పక్కన పెట్టి మనం మిగతా యొక్క కార్యక్రమాల మీదే కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కనుక దెన్ విల్ బి కాల్డ్ యాజ్ లోభి. కార్పణ్య దోషం ఇందాక మన శ్లోకంలో చూపించాం కదా, అవి మనకి లోభి అంటే అలా అన్నమాట. అంటే వాడు ఆ రకంగా ట్రీట్ చేసేవాడిని. ఎందుకంటే మనకి ఈ యొక్క బాడీ ఇచ్చింది దేని గురించి అంటే బ్రహ్మ జిజ్ఞాస, భగవంతుడు ఏంటి, అక్కడికి వెళ్ళి మనం చేరుకునే మార్గం ఏంటి, దాని గురించి మనం అది ఒక్క పాయింట్ పక్కన పెట్టి మిగతా అన్నీ చేసినట్టయితే కనుక దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్ లైఫ్. తర్వాత లోభి అంటే మనం ఎంతసేపు మా డబ్బుల గురించి అంటూ ఉంటాం, కానీ యాక్చువల్గా మనకి బ్రహ్మ జిజ్ఞాస అది మనకి ఇచ్చిన బాడీని సరిగ్గా యూటిలైజ్ చేసుకుపోతే అది కూడా మనం లోభి కింద లెక్క వస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, లోబి అంటే అది ఇంగ్లీష్ లో లో అంటే తక్కువ, బి అంటే ఒక ఈగ అనుకోండి, ఏదో ఒక తక్కువ జాతికి పడిపోతాం. ఎక్రోనిమ్ యూస్ చేసేస్తున్నారా సార్? తర్వాత ఇక్కడ చూడండి, ధ్రువ ఎలుగుబంటి, పోలార్ బీర్స్. అంటే మనకి ఇచ్చినటువంటి లైఫ్ ని బాడీని సరిగా యూటిలైజ్ చేసుకోకుండా కొంతమంది చూడండి రాత్రి పగలు పడుకునే ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే నార్మల్గా దే విల్ స్లీప్ ఎట్ 4 o'clock in the morning.
అంటే అంతవరకు ఏవో సినిమాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ఎవరో ఇలా మాట్లాడుతున్నా అన్నారు, ఎన్నిటికి లేస్తావు అని అడిగారు నన్ను. అడిగితే నార్మల్లీ 3:30, 4 o'clock అంటే దట్ టైమ్ వీ గో ఫర్ స్లీప్ అన్నాడు. అలా ఉంటుంది అది. అంటే అది అంటే వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ వర్క్ అలా ఉంటే ఉండొచ్చు, దానికి మనం తప్పడం కాదు అది. సో కొంతమంది ఏంటంటే ఇంకా తినడం పడుకోవడం ఇదే జాస్తిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ జన్మలో వీటికి వీటి మీద ఎక్కువ చేస్తుంది, తిండి మీద ప్లస్ పడుకోవడం మీద అని చెప్పేసి ఆ ధ్రువ ఎలుగు బంటి పోలార్ బేస్ కింద పుట్టే ఛాన్స్ కూడా ఉంటాయి. వాడు అది 6 నెలలు పడుకుంటాడు అది అలాగా. తర్వాత గురువు ఇందాక చెప్పాం కదా, గురువు అంటే దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే హెవీ అని అంటున్నమాట. హెవీ అంటే త్రాసు కనుక మనకు బ్యాలెన్స్ చేసినట్టయితే గురువు చాలా హెవీగా ఉంటాడు అన్నమాట. అంటే ఆయన చెప్పిన సలహాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకు పనికొచ్చేట్టుగా ఉంటాయి అని చెప్పడం, దాని గురించి చెప్పడం మాట. తర్వాత ఇంకోటి ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ శ్లోకాల్లో ఫస్ట్ ఏంటంటే సాఖ్యరసం, నెక్స్ట్ ఇప్పుడు దాస్యరసం. అంటే ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయాడు. అంటే 2 రసాల సంధి ఈ యొక్క శ్లోకాలు, ఈ 2-3 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రకంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందాక మేము చెప్పించాను కదా, ఇది అదేంటిది మన హ్యాండిక్యాప్డ్, సో ఈస్ విన్నింగ్ దట్. తర్వాత మనం చెప్పిన పాయింట్ ఏంటి, మనలో ఏంటంటే వీక్నెస్ ఏదైతే ఉందో అది దాన్ని స్ట్రెంగ్త్ ఎలా చేయాలని గురువుగారు ఆలోచిస్తాడని చెప్పుకోవచ్చు. జస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఇస్కాన్ మన ప్రభుపాద ఫౌండర్ ఆచార్య ఆయన ఫేస్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను ప్రాక్టికల్గా. అవన్నీ మన కనుక ఆలోచించినట్టయితే మనకి అసలు ఇట్లా కూడా చేయగలిగారా అని అనిపిస్తుంది. ప్రభుపాద ఇక్కడికి అమెరికా వచ్చినప్పుడు 1960s 64 66 అనుకుంటా ఆ టైంకి వచ్చినప్పుడు ఆయన ఒక మేబీ ఒక $20 ఆ చేంజ్తో వచ్చారు ఇక్కడికి, అంతే. న్యూయార్క్లో దిగారు, అది కూడా స్ట్రిప్లో వచ్చారు. న్యూయార్క్లో దిగి ఒక చెట్టు కింద కూర్చొని ఆయన భజన చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఆయన వచ్చినటువంటి ఫస్ట్ కస్టమర్స్ ఎవరు ఆయన చుట్టూను, ఆ రోజుల్లో హిప్పీస్. అమెరికాలో హిప్పీస్ చాలా పెద్ద పేరు అది. హిప్పీస్ అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు మనకి సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత అమెరికాలో చాలా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. ఈ ఫ్యామిలీస్ వాళ్ళకి ఆ డబ్బులతో ఏం చేసుకోవాలో తెలియకుండా ఆ రకంగా తయారయ్యారు అన్నమాట. అంటే రష్యాకేమో వాళ్ళకి కావాల్సినటువంటి సైంటిస్టులు అంతా అక్కడికి వెళ్ళారు, బట్ వీళ్ళకేమో సంపద అంతా వీళ్ళకి అమెరికాకి చాలా వచ్చింది. అది డబ్బులు ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ ఉన్న జనాలకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ డిఫరెంట్ డ్రగ్స్ అని అదని ఇదని హిప్పీలని ఇట్లా అలా అంటారు వాళ్ళు. ఇంకా ఒంటికి రంగులు వేసుకోవడం ఈ రకంగా తయారయ్యారు అన్నమాట. ప్రభుపాదకి వచ్చిన కస్టమర్స్ అంతా వాళ్ళే ఉన్నారు. మొదట్లో హిప్పీలు వచ్చారు, వచ్చి వాళ్ళతో పాటు ఈయన చెప్పాలి వాళ్ళకి భగవద్గీత. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది మన ఇండియన్స్, వాళ్ళకి చెప్తున్నాం కొంత. ఇప్పుడు ఆయన ఇటువంటి వాళ్ళకి చెప్పగలిగారు అంటే ఎలా చెప్పారు ఏంటనేది చూడండి ఒకసారి. ఫస్ట్ వాళ్ళంతా వచ్చి అడుగుతారు అన్నమాట, భగవంతుడు అంటే హిప్పీలు అంటే వాళ్ళకి ఒకటి ఉంది, వాళ్ళు ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం ప్లస్ తాగడం ప్లస్ ఈ రకమైనటువంటి అన్ని అలవాట్లు ఉండడంతో వాళ్ళకి అన్నింట్లో కూడా చూశారు కానీ దేంట్లో కూడా ప్లెజర్ అనిపించలేదు వాళ్ళకి, దేంట్లో సంతోషం అనేది అనిపించలేదు వాళ్ళకి. ఏదో ఒకటి ఇంకోటి వెరైటీ కావాలి, ఈ రకంగా అలా ఉన్నారు. అంతే కానీ దేనికి సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. ఆ రకంగా ఉన్నారన్నమాట జనాలు అక్కడ ఆ టైంలో ఉంటే. అప్పుడు ప్రభుపాదను అడిగారు వాళ్ళంతా, దీంట్లో ఏంటి వెరైటీ ఏంటి దీంట్లో అని చెప్పి అడిగారు. వెరైటీ ఈజ్ నథింగ్ బట్ కృష్ణ ఇట్ సెల్ఫ్ అన్నారు ఆయన. ఏంటన్నారు, కృష్ణ ఎలా ఉంటాడో చెప్పారు ఆయన. కృష్ణ ఎలా ఉంటాడని చెప్పంటే ఫస్ట్ ఆ డిస్క్రిప్షన్లో బ్లూ కలర్ యొక్క కలర్లో ఉంటాడని చెప్పొచ్చారు. ఏదో బాగుంది అనుకున్నారు వాళ్ళంతా హిప్పీలంతా అవి చూసి. కలర్ కూడా వేరే కలర్ ఉంటుంది, మన కలర్ కాదు ఇది, బ్లూ కలర్ అంటున్నాడు అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు.
తర్వాత ఎల్లో కలర్ పీతాంబరం అంటారు కదా, పీతాంబరం వేసుకుంటే ఎల్లో కలర్ డ్రెస్ అంటారు. నార్మల్గా మీరు చూడండి, ఎల్లో కలర్ డ్రెస్లు ఆ ప్యాంట్ షర్ట్లు వేసుకుని ఇట్లాగా వీళ్ళు తిరిగి వెరీ రేర్, చాలా తక్కువ మొదట. ఇప్పుడు మన ఐపీఎల్ సిఎస్కే మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళే వేసుకుంటున్నారు. కానీ ఇన్ జనరల్గా అంటే స్పోర్ట్స్లో ఉంటుంది, కానీ ఇన్ జనరల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అది ఆ డ్రెస్ అది వేసుకోరు. ఇప్పీలో చూసి ఎల్లో ఆ రోజుల్లో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే అబ్బో ఇదో మంచి వెరైటీగా ఉంది, బాగుందని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ ఎట్లా ఉందని చూసి దాని ప్రకారం ఆయన చెప్పుకొచ్చాడు అనమాట వాళ్ళకి ఆ ప్రభుపాద. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు ఆయన, కృష్ణ హ్యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ రాధ, ఇంకా బాగుందని చెప్పేసి అనుకున్నారు వాళ్ళంతా. తర్వాత ఆయన నెమలి పింఛం పెట్టుకుంటాడు. అంటే వీళ్ళకి ఇంకా ఇంకా చూడండి, ఇంకా హుషారు ఎక్కువైంది వీళ్ళకి, ఇదితో చాలా బాగుంది అని చెప్పేసి ఈ రకంగా ఆలోచించారు. ఆ రకంగా కృష్ణుడి యొక్క ఉన్నటువంటిది ఉన్నదన్నట్టు ఫ్యాక్ట్ చెప్పారు ఆయన. చెప్పుని వాళ్ళ వీక్నెస్ వాళ్ళ యొక్క దానికి అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళు అట్రాక్ట్ అయిన తర్వాత అబ్బాయి మన యొక్క కృష్ణుడు ఇలా ఉంటాడు, దాని గురించి మనం అర్థం చేసుకోవాలంటే కనుక మీరు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి అని చెప్పి వచ్చారు వాళ్ళతోటి. ఏంటి అంటే నో మీట్ ఈటింగ్. అంటే నో మీట్ ఈటింగ్ అంటే మాంసాహారం తినకూడదు. మరి ఎట్లాగా? మీకు కావాలంటే 100 రకాల ఐటమ్స్ చేసి పెడతాను నేను అనేసరికి వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే బ్రెడ్, బటరు, జాము ఇట్లాగా, తర్వాత లేదంటే పెప్పరు, వాళ్ళకి స్పైసీ అంటే ఏంటంటే పెప్పరు లేదంటే సాల్ట్, ఇవే వాడతారు. అంతమించి వాళ్ళకి ఇంకా స్పైసెస్ కూడా గురించి ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడంటే మనం ఇండియన్ కల్చర్ చాలా వచ్చి వాళ్ళకి స్పైసెస్ అంటే ఇండియన్ ఫుడ్ అంటే పడి చేస్తారు చాలా మంది. బట్ ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి అది తెలియక, సో ఈయన చేసే వెరైటీస్ చూసి వాళ్ళు ఇది చాలా బాగుంది అనిపిస్తే వీళ్ళు ఓకే, వాళ్ళంటే డెడికేటెడ్. నేను గురువు కింద నమ్మండి, నన్ను నేను చెప్పినా చెయ్యండి, ఒక కొంతకాలం మీరు టైం తీసుకోండి, మీరు నేను చెప్పింది కరెక్ట్గా చేసినట్టయితే కనుక మీకు కనుక ప్రయోజనం లేకపోతే అప్పుడు నాకు చెప్పండి అంటారు. అంటే ఆ కృష్ణ యొక్క అలాగా నో మీట్ ఈటింగ్ చెప్పారు. నో ఇంటాక్సికేషన్ అంటే తాగుడు కానీ డ్రగ్స్ కానీ అటువంటివన్నీ మానేయాలి. తర్వాత నో ఇల్లిసిట్ సెక్స్ అంటే అక్ర సంబంధాలు అటువంటివి ఏం పెట్టుకుని ఉండకూడదు. ఇలాగా ఈ 4 రకాలైనటువంటి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళందరూ కూడా వాటిని పాటిస్తూ, తర్వాత ఇంకోటి ఏంటి చెప్పింది ఆయన, మార్నింగ్ 4 o'clock లేవాలి, 4:30 కల్లా మంగళహారతి ఉంటుంది, ప్రతి ఇస్కాన్ టెంపుల్ జరుగుతూ ఉంటుంది. అది అక్కడ మంగళహారతి అంటే ఏంటి లేదు, మీరు చేసిన డ్యాన్స్ చేయాలంటారు ఆయన. అంటే హరే కృష్ణ మహామంత్రం పాడుకుంటూ వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళు భగవంతుడిని సేవ చేస్తారు అన్నమాట. అంటే ఇక డ్యాన్స్ అనేసరికి వాళ్ళు కూడా మంచి ఉత్సాహం వచ్చింది. ఆ రకంగా వాళ్ళు వచ్చి అలాగా ఆ టైంలో వాళ్ళని మార్చి ఆయన ఎంతో మందిని వాళ్ళని సన్యాసులకు చేసి వాళ్ళని, ఇప్పుడు చాలా మంది వాళ్ళలో కూడా సన్యాసులుగా ఉంటే మన ఇండియా వచ్చి మనకు కూడా ప్రీచింగ్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు దాంట్లో పీస్ నుంచి వచ్చి ఇప్పుడు బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయారు అంతా వాళ్ళు. అదనమాట ఆ రకమైన డిటర్మినేషన్ ఆయనకి. ప్లస్ వీళ్ళు కూడా ఆయనకి సరెండర్ అయ్యి ఆ వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ ని ఎలాగ మనం స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచించి చాలా మంచి పకడ్బందీ ప్లాన్ లో అని చేసుకొచ్చారు ఆయన. మన ఇండియాలో ఉండి ఇండియన్స్ కి చెప్పడం అనేది అది పెద్ద ఇది కాదు. అది ఈయన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పి వాళ్ళని కూడా చేశారంటే మీరు ఆలోచించండి ఎంత ఆయన కృషి చేసుకుంటారు అన్నది. తర్వాత 4:30 మంగళహారతిని చెప్పాను కదా, ఆ డాన్స్ అది చేయడం, వాళ్ళ చేత కూడా చేయించడం, ఆ రకంగా ఆయన చేశారు అన్నమాట. అది తర్వాత ఇవి ఫుడ్ వాళ్ళు వాడేది ఏంటంటే బ్రెడ్, బటరు, జామ్ ఇటువంటివి వాడతారు ఎక్కువ. కానీ మన కల్చర్కి వచ్చేసరికి ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఆయన చేసి పెట్టేవారు వాళ్ళందరికీ కూడా. ఓకే, అది అలా చేసి ఆయన చేశారు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఆ ప్రభుపాదకి వీళ్ళంతా కలిసి గురుగారు మా దగ్గర అంటే బిఫోర్ వాళ్ళు ఇక సన్యాసం తీసుకోవడం దానికన్నా ముందు స్టెప్ ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఒక క్లబ్ ఉంది, అక్కడ మీరు వచ్చి మీరేమైనా మీ సలహాలు ఇవ్వండి అక్కడగా వచ్చి అన్నారు. అంటే క్లబ్ దాందే ఉంది, దాన్ని వెళ్దాం లేదా అని అన్నారు. అంటే ఆయన పాపం తెలియదు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా.
సరే వెళ్ళారు వాళ్ళతో పాటు. ఒక క్లబ్ అంటే ఇన్సైడ్ కాదు, బయట ఎక్కడ పెట్టారు అది. అంటే ఈయన ఏం చేశారంటే అప్పుడు ఈయన వెళ్ళిన టైంకి ఎవరు రాలేదు అప్పటికి ఇంకాను. సరే ఈయన మృదంగం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకొని పాపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి అని చెప్పి భజన చేసుకుంటూ ఆయన కళ్ళు మూసుకొని అలా ఉన్నారు. ఒక పావుగంట ఆయన భజన అంతా అయిన తర్వాత కళ్ళు తెరిచారు. తెరిచి చూసేసరికి ఎదుర్కొండా ఉన్నదంతా కూడా నెకెడ్ పీపుల్, వాళ్ళంతా అందరూ అంటే సగం సగం బట్టలు వేసుకుని ఇట్లా ఉన్నారట అందరూ కూడా. ఉంటే ఆయన కాబట్టి ఆయన ధీరత్వం ఆయన తట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళలో ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్పారు మాట, ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి ఉపన్యాసం అన్నట్టు. ఉన్న ఆడియన్స్ ఎలా ఉన్నారు చూడండి, వాళ్ళకి ఈయన చెప్పాలి, ఏం చెప్పాలి. అప్పుడు ఆయన ఒకటే అన్నట్ట, ఇప్పుడు మీరు ఒంటి మీద ఆల్మోస్ట్ మీ బట్టలు ఎవరికి లేవు అక్కడ, హౌ ఆర్ యూ ఫీలింగ్, దే ఆర్ సో ఎంజాయింగ్ అన్నట్లు. అంటే దట్స్ కరెక్ట్. ఇప్పుడు మీ యొక్క బాడీ కూడా లేదనుకోండి, బాడీ లోపల ఆత్మ అనేది ఉంటుంది. ఈ బాడీ కూడా లేదనుకోండి, ఆత్మ ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అది దాని యొక్క టేస్ట్ మీరు తెలుసుకునే ఉద్దేశం ఉందా, మీకు తెలుసుకోదలుచుకున్నారా అని అడిగట. తప్పకుండా అన్నమాట. అయితే కనుక మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా ఇవన్నీ పాటించండి, ఇవన్నీ చెయ్యండి అని చెప్పేసి వాళ్ళందరికీ సలహా ఇచ్చాడు ఆయన. చేసి ఆ యొక్క వాళ్ళ చేత చాంటింగ్ చేయించి వాళ్ళ చేత ఎన్నో రకాలైనటువంటి కృష్ణ కాన్షియస్లో వాళ్ళందరినీ కూడా నడిపించి వాళ్ళ దగ్గరుండి చేస్తే వాళ్ళకి ఆత్మజ్ఞానం, అంటే మన ఆత్మ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, దీని గురించి మనం వెంపల్లో వాడుతున్నాము, ఈ యొక్క భౌతిక సుఖాల గురించి మనం ఎంత చేస్తున్నాం అని చెప్పి ఒక రకమైన చాలా మంది మారారు. వాళ్ళ నుంచి వచ్చి ఈ అమెరికాలో చాలా ఏ యొక్క ఈ హిప్పీలుగా వచ్చి అలా వచ్చారు. కానీ వాళ్ళందరినీ మార్చిన ఫస్ట్ క్యాండిడేట్ ఎవరంటే ప్రభుపాద అన్నమాట. చేసుకొచ్చి ఆయన ఎంతో చేశారు. ఆయన అలా చేయడం బట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా అమెరికా వచ్చినా కానీ మాకు గుళ్ళు అన్నీ ఉండి ఇక్కడ కొంత జ్ఞానం రావడానికి మెయిన్ రీజన్ ఆ గురువు గారు. ఆయన యొక్క మన యొక్క వీక్నెస్ ఆయన చూసుకొని దాని స్ట్రెంగ్త్ని ఎలా చేయాలనేది ఎంత పాటుపడ్డారన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకొస్తున్నాను. అంటే ఆ శ్లోకంలో ఆ కార్పణ్య దోషం అనేది ఎక్కడైతే కనపడిందో అది చూసి తర్వాత ఆ దాంట్లో ఉన్నటువంటి కలత, ఆందోళన ఎలా ఉంటాయి మనిషికి, మన యొక్క వీక్నెస్ మనం స్ట్రెంగ్త్ని ఎట్లా చేస్తారు గురుగారు, అటువంటి గురుగారు మనం పట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే కనుక మన జీవితం సార్థకం అవుతుందని చెప్పేసి ఉద్దేశంలో ఇదంతా మీకు ఈ యొక్క గురుతత్వం గురించి వాళ్ళు చెప్పుకొచ్చాను. సెకండ్ చాప్టర్లో మనకి లాస్ట్ క్లాస్లో మనం చెప్పింది ఏంటంటే గీత అని చెప్పేసి ఎక్రానిం చెప్పాం మనము. అది ఇక్కడ చూపిస్తాను మీకు లాస్ట్ మళ్ళా. సెకండ్ చాప్టర్లో మనకి మొత్తం అంతా కూడా మనం గీత అని చెప్పేసి ఎక్రానిం చెప్పుకొచ్చాము. జీ అంటే గురు, ఫస్ట్ 10 శ్లోకాసు గురువు సంబంధించిన ఉంటాయి. అంటే అర్జున ఇండిసిషన్ గా ఉండి మనం ఏం చేయాలో అతనికి అర్థం కాకుండా ఆ పొజిషన్ లో ఉంటే అప్పుడు గురువు గారు టోటల్ గా సరెండర్ అవుతాడు. సో గురువు అదే కృష్ణుడు గురుముఖంగా అప్పుడు ఆయనకు సలహాలు ఇవ్వడం మొదలు పెడతాడు అనమాట. అప్పటి నుంచి యాక్చువల్ గీత స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో ఇది అందుకని ఆ గురువు పాయింట్ గురించి మీకు హైలైట్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా అది నా యొక్క ప్రయత్నం నేను చేశాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇక ఐడెంటిటీ, అది మనం ఎవరం అనేది, అంటే హూ యామై అనేది ఆ పాయింట్ గురించి నెక్స్ట్ వీక్ నుంచి మనం మాట్లాడుకుందాం. అది ఒక ఆల్మోస్ట్ ఒక 20 శ్లోకాస్ దాకా ఉంటాయి. అవి ఆత్మ ఎట్లా ఉంటుంది, దానికి కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఐ విల్ ట్రై టు కలెక్ట్ అండ్ గివ్ ఇట్ టు యూ టు మేక్ యూ అండర్స్టాండ్ ఆన్ దట్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే టూ డ్యూటీస్. ఇంకో లాస్ట్ టైం చెప్పాను మీకు స్వధర్మ నిత్యధర్మ అని చెప్పేసి. స్వధర్మ అంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు, సపోజ్ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కొన్ని విద్యాధర్మం, అలాగే తర్వాత పతి ధర్మం, పితృధర్మం, ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ధర్మాలు మనకి స్వధర్మాలు ఉంటాయి. నిత్య ధర్మ అంటే భగవంతుడు మనం చేసేటువంటి సేవ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనతో పాటు మన యొక్క ఈ జన్మ తర్వాత కూడా మనతో పాటు వచ్చేవి అన్నీ.
నిత్య ధర్మ అని చెప్పేసి, ఆ 2 డ్యూటీస్ మాట. అవన్నీ కూడా 31 శ్లోకా నుంచి 53 శ్లోకా దాకా, 31 శ్లోకం నుంచి 53 శ్లోకం దాకా కూడా వాటి గురించి మాట్లాడతారన్నమాట కృష్ణుడు. తర్వాత ఏ అంటే ఆత్మారామ, అంటే 54 శ్లోకం నుంచి 72 శ్లోకం దాకా ఆత్మారామ అంటే మన యొక్క ధీరత్వం, మనం ఎట్లా ఉండగలగాలి, ఏం జరిగినా కానీ మనం ఎట్లా ధీరంగా ఉండాలి అని చెప్పేసి ఆ భావన అది ఎట్లా ఉండాలని చెప్పి చెప్తాడు అనమాట. అది 72 శ్లోకం దాకా ఉంటుంది. ఈ గీతాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని గుర్తుంటాయి. 2వ అధ్యాయం సంబంధించినవన్నీ కూడా. ఫస్ట్ అధ్యాయం ఏం చెప్పొచ్చాము, సి అంటే కంపాషన్, ఈ మళ్ళీ చూపిస్తాను అది. ఇది CESDI, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్రానం గుర్తుపెట్టుకుంటే అర్జునుడి యొక్క డౌట్స్ అవన్నీ, అంటే మన లైఫ్లో ఇవన్నీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని భగవద్గీతలో ఉన్నవన్నీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే డెఫినెట్గా మనకు సజెషన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ హైలైట్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ అధ్యాయం ఏంటంటే 1వ అధ్యాయంలో మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆఫీస్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఏదైనా ప్రాబ్లం ఏంటనేది మనం డిఫైన్ చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత దాని సొల్యూషన్ ఏంటనేది దెన్ వీ కెన్ థింక్ ఆఫ్. ఫస్ట్ 1వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే ప్రాబ్లం డిఫైన్డ్ బై అర్జున. ఇది నా ప్రాబ్లం అని చెప్పొచ్చాడు. దాని సొల్యూషన్ ఏంటి, అర్జునుడి ప్రాబ్లం అర్జునుడిగానే కాదు, యాక్చువల్గా మనకి కూడా చాలా మందికి ఆ యొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆ సందేహాలు రావడం, ఆ యొక్క వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ వాట్ టు డూ అన్నది, ఆ యొక్క సందేహం రావడం, ఆ యొక్క ప్రాబ్లమ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ నుంచి దాని యొక్క సొల్యూషన్స్ వీఆర్ వర్కింగ్ అవుట్ అన్నమాట. అదేంటన్నది ఇంకా వచ్చే వాళ్ళని చూద్దాం. ఇప్పుడు ఎవరికైనా కొన్ని క్వశ్చన్ ఉన్నాయండి? వచ్చే నెక్స్ట్ వీక్ ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆత్మకు సైజ్ ఎంత ఉంటుందో నెక్స్ట్ వీక్ చెప్తాను దాని గురించి. ఆత్మకు సైజ్ అంటే మనకి అండర్స్టాండ్ అవ్వడం కోసం అని చెప్పేసి భాగవతంలో చెప్పారు. ఏంటంటే మన యొక్క హెయిర్ చిన్న టిప్ కట్ చేసాం అనుకోండి, దాన్ని 10,000 ముక్కలు చేసినట్టయితే ఆ పీస్ ఎంత ఉంటుందో అంత సైజ్ ఉంటుందని చెప్పారు. కానీ అది కూడా మనం వీ కెనాట్ మెజర్ ఇట్, బట్ జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అది చెప్పుకొచ్చారు అట్లాగ, అంతే. అది ఎందుకని మెజర్ చేయలేము, ఎందుకని కాల్చలేము, ఇలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా రీజన్స్. అవి మీకు ప్రాక్టికల్ గా నేను చెప్తాను వచ్చే వారం నుంచి. ఎందుకంటే ఆత్మ అన్నది ఎలిఫెంట్ లో ఉంటుంది, పెద్ద భారీ శరీరం, చిన్న చీమలో కూడా ఉంటుంది. అది రెండింటిలో కూడా చూడవాలి కదా. అది ఎలిఫెంట్ లో అదే బాడీని బట్టి కాదు కదా, చిన్న ఆ మైన్యూట్ పార్టికల్ ఎవరీ ఆబ్జెక్ట్. అవునా కాదా? సో వెన్ ఇట్ కమ్స్ టు ఎంజాయ్మెంట్, అంత చిన్న పార్టికల్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎంజాయ్ ఆన్ ఇట్స్ ఓన్? యా, ఇట్స్ డ్రైవింగ్ ఫోర్స్. ఇంకోటి మీరు అడిగారు, ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు దాని గురించి. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ యమపాసం ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే MBA, మనసు, బుద్ధి, అహంకారం, ఏదైతే MBA ఉన్నాయి కదా, వాటిని పట్టుకుని వెళ్తారు. వాటిని పట్టుకున్నప్పుడు ఆత్మ వాటితో పాటు వెళ్తుందన్నమాట. వాటిని పట్టుకోవడం అంటే అవి పార్ట్ ఆఫ్ ఆత్మే కదా. దట్ మైన్యూట్ పార్టికల్, ఆ మైన్యూట్ పార్టికల్ లో ఇంకా సబ్ మెమరీస్ ఇవన్నీ. అంటే ఇది ఇంకా సెటిల్, ఇది ఇంకా అసలు మనం నథింగ్ అన్నమాట. దీన్ని బట్టి ఆత్మ అనేది ఇంకా సెటిల్మెంట్ లేదు అది వాటికన్నా, వాటితో పాటు అది కూడా వెళ్తుంది అనమాట. అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆత్మ అనేది అది ఐ విల్ ట్రై టు కన్వే maximum with examples. Let's see. Yes, Prabhuji. So all Krishna's mercy, how it goes. ఏమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా?
ప్రభు ఒక చిన్న ప్రశ్న. ఈ ఆత్మ కాన్సెప్ట్ అనేది ఓన్లీ హిందూయిజం ఫిలాసఫీలో ఉందా? మీకు ఐడియా ఉన్న దాని ప్రకారం మిగతా ఫిలాసఫీస్ లో కూడా ఉందా? నేను చదివే ఉంటాను కానీ మర్చిపోయాను. నాకు తెలిసి ముస్లిమ్స్ లో కూడా ఉందండి డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు మాస్క్ వెళ్ళారంటే అక్కడ మీకు ఏ దేవుడు ఫోటో ఏది ఉండదండి. వాళ్ళది ఒక ఇది సింపుల్ ఉంటుంది. అక్కడ కూర్చుని వాళ్ళు ట్రై చేస్తారు. దే బిలీవ్ ఇన్ ఓన్లీ జ్యోతి, ఏదో ఒక సూక్ష్మ శరీరం. మనము ఇట్లా విగ్రహాలు పెట్టుకుంటాము, ఇంకా క్రిస్టియన్స్ కూడా క్రైస్ట్ అది ఇది పెట్టుకుంటారు. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద ముస్లిం దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండి. బికాజ్ నేను ప్రాక్టికల్ గా వెళ్ళి చూసాను కాబట్టి చెప్తున్నాను. అన్ని రిలీజియస్ లో ఉందండి అది. అంటే మనకి ఉంది, కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అంటే మనం మన శరీరంతో ఉన్నాం కాబట్టి విగ్రహారాధనలో ఉంటే మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం అని చెప్పేసి మన వాళ్ళు అట్లా చెప్పారు. నిజంగా చెప్పాలి అంటే ఒక ధ్రువుడు మెడిటేషన్ చేసి కనెక్ట్ అయినాడు. అందరూ ఆ స్థితికి మనం రావాలి. అది రాలేం కాబట్టి మనం ఈ విగ్రహారాధనలు పెట్టుకుంటారు. ఇట్స్ జ్యోతి సోల్ అండ్ ఇట్స్ ఓన్లీ జ్యోతి అండి. దట్స్ ఆల్. ఇట్స్ ఓన్లీ ద జ్యోతి స్వరూపం విచ్ లీడ్స్. నాకు తెలిసి ఒకటి చెప్తారండి, 2 మార్గాలు ఎంచుకోవాలి, భక్తి మార్గం, ధ్యాన మార్గం. భక్తి వల్ల మనం చిన్నగా అయిపోయి సూక్ష్మంగా వెళ్ళిపోతామంట. ధ్యానంతో మనం ఎదిగి భగవంతుడిలో కలుసుకుంటామంట. సో ఎవరికి ఏది ఈజీ అవుతే అది చేస్తారు. అది నాకు తెలిసింది చెప్తున్నా అండి. మార్గం అది కొంతవరకు థియరిటికల్ గా బాగానే ఉంటుంది, కానీ జ్యోతి మార్గం మనకి ఏంటంటే కృష్ణుడు ఎగ్జిస్టింగ్ గోలోక అవన్నీ కాన్సెప్ట్స్ వేరుగా ఉంటాయి ఇక్కడ. హరే కృష్ణ శ్రీవల్లి గారు, చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు జ్యోతి స్వరూపం అన్నారు, అంటే దేవుడికి రూపం లేదంటారా? దేవుడికి రూపం డెఫినెట్ గా అండి, దేవుడికి రూపం లేదండి. కానీ మనకి నీతులు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు భగవత్ అవతారాలు ఎత్తి వచ్చారు. ఒక కృష్ణుడు ఒక రూపంలో ఎత్తాడు, కానీ ఆయన విష్ణు స్వరూపము. అగైన్ వాళ్ళు ఇవన్నీ మనకి మనం ఎలా రాముడు అవతారం ఎత్తాడు. తల్లితో ఎట్లా బిహేవ్ చేయాలి, తండ్రితో ఎట్లా బిహేవ్ చేయాలి, అట్లా బిహేవ్ చేయాలి అని చెప్పారు. కృష్ణుడు మంచి చెడు అది లేదండి, మనకి నేర్పించాలని నాకు తెలిసిందండి. అంతే, మనకి చెప్పండి చెప్పండి. అదే మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవుడికి రూపం ఉంది, ఆ రూపానికి ఆ రూపం వల్లే మనం ప్రార్థించగలుగుతున్నాం. జ్యోతి స్వరూపం అనేది మన కాన్సెప్ట్ కాదు కదా. కరెక్టే. వెంకట్ ఉన్నారు అక్కడ? వెంకట్ ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. సో హీ కెన్ క్యాచ్ అప్ నెక్స్ట్ వీక్. ఇప్పుడు మనకు టైం కూడా లేదు కదా, లేకపోతే ఒకసారి ఈ విషయం మీద మాట్లాడమంటే. ఎందుకంటే మనకి వెళ్లే కొద్దీ అన్ని కూడా డౌట్ క్లియర్ పోతాయి. ఎందుకంటే లేదు, ఈ టాపిక్ ఇక్కడ క్లియర్ చేయాలండి. దేవుడికి రూపం లేదు అంటూ మీరు ముందుకు వెళ్ళలేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే భగవాన్ వాచ్ అన్నప్పుడు భగవంతుడు చెప్పాడు అని చెప్పేసి ఒక రకంగా చెప్పుకొస్తున్నాం అక్కడ. అంతేగాని కృష్ణ అవతారం వచ్చి చెప్పాడు అని చెప్పి చెప్పట్లే అక్కడ. భగవంతుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇండికేటింగ్ దట్ భగవంతుడు అంటే ఒక రూపము, పురుషోత్తముడు, ఈ రకంగా చాలా ఉన్నాయి ఉదాహరణ చెప్పాలంటే. ఓకే, తర్వాత మీరు చెప్పినట్టుగా జ్యోతి దాని గురించి అంటే కనుక మన యొక్క 3 రకాలైనటువంటి మన భగవంతుని అర్థం చేసుకునేటువంటి 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ జ్యోతి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సూర్యుడు ఉన్నా అనుకోండి, సూర్య కాంతి ఉంటుందని చెప్పేసి ఒక రకమైన అవగాహన ఉంటుంది. అట్ ద సేమ్ టైం సూర్యుడు ఇలాగ బింబం ఎలా ఉంటుంది, సూర్యమండలం ఎలా ఉంటుంది, ఆ రకమైనటువంటి ఒక అవగాహన కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సూర్యమండలం లోపలికంటే వెళ్దాం అనే ప్రయత్నం, మన హనుమంతులు లాంటి వాళ్ళు అది వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మీకు అంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చాను. ట్రైన్ ఉందనుకోండి, ఒక స్మోక్ కనపడుతుంది, తర్వాత ఇంకొకటికేమో ట్రైన్ కనపడుతుంది, ఇంకోటికేమో లోపల బోగి ఎట్లా ఉన్నాయి, ఎలా సీటింగ్ ఉంటుంది, ఎంతమంది కూర్చుంటారు, ఈ రకమైన అవగాహన ఉంటుంది. అయితే బ్రహ్మ స్వరూపం అని చెప్పేసి ఫస్ట్ మనం చూస్తాం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆయనకు అర్థం చేసుకునే పద్ధతి. తర్వాత కంప్లీట్ గా ఆయన అసోసియేషన్ తో ఉంటాం మనం, అదనమాట. ఆ 3 రకాలైనటువంటి అండర్స్టాండింగ్ తోటి మనం చేసుకుంటాం. బట్ యాక్చువల్ గా భగవంతుడు అన్నది ఒక స్వరూపం అనే ఒక శక్తి అనేది కాదు, అది ఒక ఆయనకు రూపం ఉంది. సో గోలోక
మీకు నేను ఒకసారి నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా ఒకసారి చార్ట్ చూపిస్తాను. ఈ యొక్క మన లోకాలు ఎలా ఉన్నాయి, పై లోకాలు ఏంటి, కింద లోకాలు ఏంటి, ఇవన్నీ కూడా. అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పర్టికులర్ చాప్టర్ అండ్ పర్టికులర్ శ్లోక ఒక కనెక్షన్తో చెప్దామని చెప్పి ఉద్దేశంలో వెయిట్ చేస్తున్నాను. వచ్చిందా డెఫినెట్గా మనం అన్నీ కూడా క్లియర్ చేద్దాం. 10:25 అవుతుంది నారాయణ గారు. నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేద్దాం. ఓకే, షూర్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ సెషన్ ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. చాంటింగ్ చేయడం కుదరట్లేదు మనకి. కెన్ వి స్టార్ట్ అనదర్ 10 minutes బిఫోర్ చాంటింగ్ చేసి దెన్ 9 o'clock ఎగ్జాక్ట్లీ విల్ స్టార్ట్ ద క్లాస్. ఈజ్ ఇట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఏమండి? ఓకే గురుజీ. ఓకే అండి. 10 నిమిషాల ముందు స్టార్ట్ చేసి చాంటింగ్ చేసేసి, ఎందుకంటే చెప్పాలి అనుకుంటున్నాం, ఎప్పటికప్పుడు మన డిస్కషన్ లో టైం అయిపోతుంది. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.